కాటి గాజులు. గాజులపల్లె గ్రామంలో రాత్రి 12 గంటల సమయమైంది. వీధులన్నీ చీకటిగా ఉన్నాయి. గాలికూడా నిశ్శబ్దంగా వీస్తోంది. కొత్తగా పెళ్లైన లక్ష్మి అనే అమ్మాయి నిద్రలోంచి అకస్మాత్తుగా లేచి కళ్ళు తెరిచి వింతగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె చేతులకు లేని గాజులున్నట్లుగా గాజుల చప్పుడు గలగలమంటూ వినబడుతోంది. నన్ను పిలుస్తున్నారు. నా గాజులు నన్ను రమ్మంటున్నాయి. లక్ష్మి తన ఇంట్లోంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంట్లోవాళ్లు ఎంత పిలిచినా ఆమెకు వినపడటం లేదు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంటి వద్ద ఊరి ప్రజలు గుమిగూడారు. లక్ష్మి శరీరం నీలిరంగులోకి మారిపోయి స్పృహ లేకుండా మంచంపై పడి ఉంది. ఏమైందో ఏమోనండి, రాత్రి నిద్రలోనే లేచి బయటకు వెళ్ళిపోయింది. ఉదయానికి చెరువు గట్టు దగ్గర పడి ఉంది. లక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే ఊరి డాక్టర్ వర్మను ఇంటికి పిలిపించారు. కంగారు పడకండి, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా నరాల బలహీనతేమో చూస్తాను. డాక్టర్ వర్మ ఇంజెక్షన్ ఇచ్చి స్టెథస్కోప్తో పరీక్షించగా ఆమె నాడి దొరకడం లేదు. ఇదేమి వింత కేసో నాకర్థం కావడం లేదు. నరాలన్నీ బిగుసుకుపోయాయి. నా మందులు దేనికి ఆమె శరీరం స్పందించడం లేదు. 2 రోజుల తర్వాత ఊరిలోని పార్వతి అనే మరో మహిళకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. పార్వతి చేతులకు నల్లటి గాజుల గుర్తులు కాలిపోయినట్లు పడి కళ్ళు తేలేసి పడిపోయింది. క్షమించండి, నా వైద్య విద్యకు ఇది చిక్కడం లేదు. ఇది ఏ శారీరక రుగ్మత కాదు. వారం రోజుల్లో ఊరిలోని 3 పడుచు ఆడవాళ్లు ఇలాగే వింత వ్యాధితో మంచాన పడ్డారు. అర్ధరాత్రి వేళ ఊరి ప్రెసిడెంట్ రామయ్య ఇంట భయంకరమైన అరుపులు వినపడ్డాయి. రామయ్య చిన్న కోడలు శ్రావణి వింతగా నవ్వుతూ చేతులకు గాజులున్నట్లు ఊపుతూ చెరువు వైపు పరుగెత్తింది. కోడలిని పట్టుకోండి! ఎక్కడికి పోతోంది శ్రావణి? ఉదయానికి శ్రావణి చెరువు ఒడ్డున స్పృహ తప్పి శరీరం చల్లబడి కాలిపోయిన గాజుల గుర్తులతో దొరికింది. డాక్టర్ గారు, నా చిన్న కోడలికి ఏదైనా చెయ్యండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి. ప్రెసిడెంట్ గారు, నన్ను క్షమించండి. ఇది నేను నయం చేయగల రోగం కాదు. గ్రామంలో జరుగుతున్న ఈ వింత దారుణాలకు వైద్యశాస్త్రంలో సమాధానం లేదు. మరి నా కోడలిని, ఊరి ఆడపిల్లలను కాపాడుకునేది ఎలా డాక్టర్? దీని వెనక ఏదో అదృశ్య శక్తి ఉందనే అనుమానం నాకొస్తోంది. మన ఊరి చివర ఉండే మంత్రాల మల్లి దగ్గరకు వెళ్ళండి. ఇలాంటి రహస్యాలను ఛేదించడం ఆమెకే సాధ్యం. ప్రెసిడెంట్ రామయ్య, డాక్టర్ వర్మ గ్రామస్తులతో కలిసి మంత్రాల మల్లి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఊరి ప్రెసిడెంట్గా నిన్ను వేడుకుంటున్నాను. నా కోడలితో సహా ఊరి ఆడపిల్లలను కాపాడు మళ్ళీ. మళ్ళీ నేను డాక్టర్గా చెప్తున్నాను. వాళ్లకు వచ్చింది రోగం కాదును, శరీరంపై కాలిపోయిన గాజుల గుర్తులు పడుతున్నాయి. కంగారు పడకండి ప్రెసిడెంట్ గారు. డాక్టర్ గారే సైన్స్ కాదని చెప్పారంటే దీని వెనక ఏదో దుష్టశక్తి ఉంది. నేను వెంటనే చెరువుగట్టుకు వెళ్లి చూస్తాను. సంఘటనలు జరుగుతున్న చెరువు వద్దకు మంత్రాల మల్లి వచ్చి పరిశోధిస్తోంది. నీటి ఒడ్డున పడియున్న నల్లటి గాజు పెంకులను, ఎర్రటి నీటిని మంత్రాల మల్లి చూసింది. ప్రెసిడెంట్ గారు, ఈ పగిలిన గాజు పెంకుల నుంచి భయంకరమైన శవాల వాసన వస్తోంది. డాక్టర్ గారు, మీ అంచనా నిజమే. నీటి అడుగున ఏదో ప్రతీకారంతో రగిలిపోయే ఆత్మ దాక్కుంది. ఆమె దీపం వెలుగులో పగిలిన గాజు పెంకుపై కొద్దిగా నిమ్మరసం, విభూతి వేసింది. తక్షణమే ఆ పెంకులోంచి ఎర్రటి పొగ వచ్చి భయంకరమైన కేక వినపడింది. నా అనుమానం నిజమే. ఇది మామూలు ప్రేతాత్మ కాదు, ప్రతీకారంతో రగిలిపోతున్న దుష్టశక్తి. గ్రామంలోని మహిళల పసుపు కుంకుమలను లక్ష్యంగా చేసుకుని ఈ శక్తి దాడి చేస్తోంది. మంత్రాల మల్లి ఊరి ప్రజలందర్నీ రచ్చబండ వద్దకు పిలిపించింది. ఊరి జనం తీవ్ర భయాందోళనలతో మంత్రాల మల్లి చుట్టూ గుమిగూడారు. గ్రామస్తులారా,
వినండి, మన ఊరి ఆడవాళ్లకు వస్తున్నది ఏ జబ్బు కాదు, దాని వెనక ఒక దెయ్యముంది. దెయ్యమా? గాజుల పల్లెలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదే. మళ్ళీ మమ్మల్ని ఎలాగైనా కాపాడు మళ్ళీ. రాత్రైతే చాలు గాజుల చప్పుడు వినబడి గుండెలాగిపోతున్నాయి. ఈ రాత్రికి నేను చెరువు దగ్గర ఆ దయ్యాన్ని అడ్డుకుంటాను. ఎవ్వరూ ఇళ్లనుంచి బయటకు రాకండి. అర్ధరాత్రి 12 గంటల సమయమయ్యింది. మంత్రాల మల్లి చేతిలో దివిటి, త్రిశూలం పట్టుకుని తుమ్మతోటగుండా చెరువువైపు వెళ్తోంది. చీకట్లో గలగలమంటూ భయంకరమైన గాజుల శబ్దం మంత్రాల మల్లి చుట్టూ మారుమోగడం మొదలైంది. ఎవరవు నువ్వు? అమాయకులైన ఊరి ఆడవాళ్లను ఎందుకు బాధిస్తున్నావు? నా ముందుకురా. అకస్మాత్తుగా సుడిగాలి వీచింది. చెట్ల ఆకులు రాలాయి. మంత్రాల మల్లి ముందుకు ఒక భయంకరమైన నల్లటి ఆకారం వచ్చి నిలబడింది. నన్ను ఆపడానికి నీ తరమా? ఈ ఊరిలోని ప్రతి ముత్తైదువు రక్తంతో నా గాజులను తడుపుకుంటాను. నిన్ను ఈ ఊరి సరిహద్దు దాటనివ్వను. మంత్రాల మల్లి తన వద్ద ఉన్న మంత్రించిన త్రిశూలంతో దెయ్యంపై దాడి చేసింది. కాని ఆ దెయ్యం వికృతంగా నవ్వుతూ మంత్రాల మల్లిని గాలిలోకి లేపి తుమ్మ చెట్టుకు కేసి కొట్టింది. అమ్మో, ఈ ఆత్మశక్తి చాలా ఎక్కువగా ఉంది. మంత్రాల మల్లి తీవ్రంగా గాయపడింది. ఆ దయ్యం నల్లటి పొగలా మారి చెరువు నీటిలో మాయమైపోయింది. ఆ దయ్యాన్ని తానొక్కతే అంతం చెయ్యలేనని గ్రహించిన మంత్రాల మల్లి వెంటనే ప్రయాణమైంది. ఒక రోజంతా కాలినడకన ఎద్దుల బండిపై సుదీర్ఘ ప్రయాణం చేసి మధిర గ్రామానికి చేరుకుంది. మధిర గ్రామం దట్టమైన కొండల మధ్య భయంకరమైన అడవి ప్రాంతంలో ఉంది. ఎలాగైనా మంత్రాల కొండ అవ్వను కలవాలి. ఆ దయ్యం రహస్యం అవ్వకే తెలుస్తుంది. మంత్రాల మల్లి కొండపై ఉన్న తన అవ్వ మంత్రాల కొండ అవ్వ ఆశ్రమానికి చేరుకుంది. 80 ఏళ్ల మంత్రాల కొండ అవ్వ మంటల ముందు కూర్చుని జపం చేస్తోంది. అవ్వా, నా మాట వినవ్వా. మన గాజుల పల్లెను ఒక ఘోరమైన దయ్యం పట్టుకుంది. నాకు తెలుసు మళ్ళీ, నీ ఒంటిపై ఉన్న గాయాలు, ఆ దయ్యం కోపం నాకిక్కడ్నించే కనిపిస్తున్నాయి. ఆ దయ్యం చాలా బలీయమైనదవ్వా. నేను ఎంత ప్రయత్నించినా దాని ముందు నిలవలేకపోయాను. అది మామూలు దయ్యం కాదు మళ్ళీ. పసుపు కుంకుమలు కోల్పోయిన నవవధువు ప్రతీకార ఆత్మ. దానికి రక్తదాహం ఎక్కువ. నువ్వు నా వెంట రావాలవ్వా. ఆ ఆత్మను బంధించి ఊరిని కాపాడాలి. పదా మళ్ళీ, నా తంత్రశక్తులతో ఆ ఆత్మ లెక్క తేలుస్తాను. మంత్రాల కొండ అవ్వ మంత్రాల మల్లి ఇద్దరూ కలిసి మరుసటి రోజు నాటికి గాజుల పల్ల సరిహద్దులకు చేరుకున్నారు. చీకటి పడుతుండగా దారి పక్కన మంత్రాల మల్లి స్నేహితురాలు పార్వతి వింతగా ప్రవర్తిస్తూ కనిపిస్తుంది. పార్వతి కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ఆమె తన చేతులను రాడ్లకు కేసి కొట్టుకుంటూ గాజులను పగలగొట్టుకుంటోంది. రక్తం, నా చేతులకు రక్తం కావాలి. చెరువు పిలుస్తోంది. అవ్వా, చూడు, పార్వతికి కూడా ఆ ఆత్మ పట్టింది. ఆమె చెరువు వైపు పరిగెడుతోంది. ఆగు మళ్ళీ, తొందరపడకు. ఆమెను అనుసరిస్తూ చెరువు దగ్గరకు వెళ్దాం. ఆ ఆత్మ అక్కడే ప్రత్యక్షమవుతుంది. పార్వతి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ చెరువుగట్టుకు చేరుకుంది. అర్ధరాత్రి కమ్మేసిన నల్లటి చీకట్లో చెరువు నీరు ఎర్రటి రక్తంలా మారి భయంకరంగా ఉప్పొంగుతోంది. నీటిలోంచి వందలాది నల్లటి పగిలిన గాజుల చప్పుడు గాలిలో ప్రళయంలా మారుమోగుతోంది. ఒక్కసారిగా నీటి అడుగున ఉన్న దయ్యం తన అదృశ్య శక్తితో పెద్ద గాలివానను సృష్టించింది. ఆగు దుష్టాత్మ, నీ ఆటలు ఇక్కడితో సరి. మంత్రాల కొండ అవ్వ తన మూలికల పొడిని గాలిలో చల్లింది. ఓం ఐం హ్రీం క్లీం స్వాహ.
అవ్వ మంత్రాలు చదువుతుండగా నేలపై హోమచక్రం జ్వాలలతో ప్రత్యక్షమైంది. మళ్ళీ నీ త్రిశూలంతో ఆ ఆత్మను ఈ హోమచక్రంలోకి తోయి. పో, నీ స్థానంలోకి పో. మంత్రాల మల్లి మంత్రించిన విభూతిని దెయ్యంపై విసిరి దాన్ని గట్టిగా తోసి హోమచక్రం జ్వాలల్లోకి నెట్టింది. హోమచక్రంలో బంధించబడిన ఆ ప్రేతాత్మ అగ్నిజ్వాలల మధ్య విలవిలలాడిపోతోంది. నన్ను వదిలిపెట్టండి. ఈ ఊరిని నాశనం చేసే వరకు నేను శాంతించను. నోరు మూయి. నీవు ఎంతటి శక్తివైనా ఈ హోమ చక్రాన్ని దాటలేవు. అసలు నువ్వు ఎవరు? నీ గతమేమిటో చెప్పు. మంత్రాల కొండ అవ్వ తన చేతిలోని మంత్రజలాన్ని హోమంలో పోసింది. తక్షణమే ఆ ప్రేతాత్మ దెయ్యం రూపంలోకి మారడం మొదలైంది. చెప్పు, నిన్నింతగా మార్చిన ఆ దారుణం ఏమిటి? హోమచక్రం నుండి రగిలిన పొగలో 30 ఏళ్ల క్రితం జరిగిన అత్యంత దారుణమైన సత్యం దృశ్యరూపంలో కనిపిస్తోంది. ఆమె పేరు గౌరి. ఈ ఊరిలోనే అతి పేద కుటుంబంలో పుట్టిన పచ్చటి నవవధువు. గౌరికి ఊరి పెత్తందారు తమ్ముడితో వివాహం జరిగింది. కాని ఆమె పేదరికాన్ని చూసి అత్తవారిల్లు అదనపు కట్నం కోసం రోజూ నరకం చూపించేది. మామయ్య గారు, నన్ను క్షమించండి. మా నాన్న కట్నం డబ్బులు ఇవ్వలేకపోయాడు. నన్ను కూలి పని చేసుకుని బ్రతకనివ్వండి, చంపకండి. కూలి పని కాదురా, కట్నం తేనిదానికి ఈ ఇంట్లో చోటు లేదు. నిన్ను ప్రాణాలతో ఉంచితే మాకు ఇంకో సంబంధం రాదు. చావదెబ్బలు తిన్న గౌరీ రక్తపు ముద్దలా మారి అత్తవారింటి నుండి బయటకు పరిగెత్తి ఊరి వీధుల్లో ప్రతి ఇంటి తలుపు తట్టింది. అక్కయ్యా, నన్ను కాపాడండి. నా పసుపు కుంకుమలను కాపాడండి. నన్ను చంపేస్తున్నారు. కాని పెత్తందార్ల భయంతో ఊరిలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి తలుపులు గడియపెట్టుకుని లైట్లు ఆర్పేశారు. మీకో ఆడపిల్లలున్నారు కదా అక్కయ్యా, నా కేకలు వినబడటం లేదా? ఒక్కరైనా నన్ను దాచండి తల్లి. తలుపు సందుల్లోంచి చూసిన ఊరి ఆడవాళ్లు, నీ తలరాత ఇంతే గౌరీ, పెత్తందార్లను ఎదురించే ధైర్యం మాకు లేదు అని మొహం చాటేశారు. దిక్కులేని గౌరిని అత్తవారింటి రాక్షసులు ఈడ్చుకెళ్తుంటే ఊరి జనమంతా దారిపక్కన నిలబడి వేడిక చూశారే తప్ప ఒక్కరూ అడ్డుపడలేదు. కాలరాత్రివేళ గౌరిని చెరువుగట్టు వద్దకు తీసుకొచ్చారు. నన్ను చంపకండి మామయ్య గారు. నా పసుపు కుంకుమలను నాశనం చెయ్యకండి. రాక్షసుల్లా మారిన అత్తవారింటివారు గౌరి చేతులకు ఉన్న నల్లటి కాటి గాజులను బలవంతంగా పగలగొట్టారు. ఆ పగిలిన గాజు పెంకులతోనే గౌరి గొంతు కోసి రక్తం కారుతున్న గౌరిని ప్రాణాలతో ఉండగానే చెరువు నీటిలో పడేసి పూడ్చిపెట్టారు. నా పసుపు కుంకుమలు పోతుంటే, నా ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకున్న ఈ ఊరే నా చావుకు కారణం. తలుపులేసుకుని నా చావును చూసిన ఈ ఊరి ఆడవాళ్ల పసుపు కుంకుమలను కూడా నేనే కాలరాస్తాను. నా గాజులను పగలగొట్టిన ఈ చెరువే ఈ ఊరికి కాటికాపరి అవుతుంది. ఆ క్రోధంతోనే గౌరీ ఆత్మ ప్రేతాత్మగా మారి తన చావుకు మౌనంగా సహకరించిన ఊరి ఆడవాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. దృశ్యం మాయమైంది. మంత్రాల మల్లి, మంత్రాల కొండ అవ్వ కళ్ల వెంట కన్నీళ్లు తిరిగాయి. ఎంతటి దారుణమవ్వా! కట్నం కోసం ఒక నవవధువుని అంత క్రూరంగా చంపేశారా? నాకు ప్రాణాల మీద వ్యామోహం లేదవ్వా. నా పసుపు కుంకుమలను, నా గాజులను కాలరాసి నన్ను దిక్కులేని దానిలా చంపేశారు. ఒక ముత్తైదువుగా నాకు దక్కాల్సిన గౌరవం నాకు కావాలి. నీ బాధ నాకు అర్థమైంది గౌరీ. నీకు ముత్తైదువుగా దక్కాల్సిన సమస్త గౌరవ మర్యాదలు ఈ ఊరి ద్వారా నీకు దక్కేలా నేను చేస్తాను. మంత్రాల కొండ అవ్వ ఊరి రామయ్యను, ముత్తైదువులను వెంటనే చెరువు వద్దకు పిలిపించింది. గ్రామస్తులారా, ఈ ఆత్మ శాంతించాలంటే ఊరిలో ఉన్న ప్రతి ముత్తైదువ కొత్త పట్టుచీర, పువ్వులు, గాజులు,
పసుపు కుంకుమలు తెచ్చి గౌరి ఆత్మకు పూజ చేసి సమర్పించాలి. అలాగే మంత్రాలకొండ అవ్వా మా తప్పులను క్షమించమని గౌరీని వేడుకుంటూ ప్రతి ఇల్లాలు వస్తుంది. గాజుల పల్లెలోని ముత్తైదువులందరూ కొత్త పట్టుచీరలు, గాజులు, పసుపు కుంకుమలు, పువ్వుల తంబూలాలతో చెరువుగట్టుకు వచ్చారు. గౌరీ తల్లి, మమ్మల్ని క్షమించు. నీకు దక్కాల్సిన ముత్తైదువు గౌరవాన్ని స్వయంగా సమర్పిస్తున్నాం. స్వీకరించు తల్లి. ముత్తైదువులందరూ భక్తితో పట్టుచీరను, గాజులను హోమగుండం వద్ద ఉంచి నమస్కరించారు. ఆ పట్టుచీర, గాజులు, పువ్వులు గాలిలో లేచి గౌరి ఆత్మకు అలంకారంగా మారాయి. దెయ్యం భయంకర రూపం మాయమయ్యి దివ్యమైన నవవధువు రూపం ప్రత్యక్షమయ్యింది. నాకు దక్కాల్సిన గౌరవం లభించిందవ్వా. నా ఆత్మ పూర్తిగా శాంతించింది. నేనిక ఏ ఆడపిల్లకు హాని చెయ్యను. శాంతంగా దివ్యలోకాలకు వెళ్ళిపో గౌరీ. గౌరి ఆత్మ ముత్తైదువు రూపంలో చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా దివ్య వెలుగులా మారి ఆకాశంలోకి తరలిపోయింది. అవ్వా, ఊరికి పట్టిన పెద్ద గండం తొలగిపోయింది. గౌరవం దక్కింది. మళ్లీ పగ అంతమై శాంతి నెలకొంది. గాజులపల్లె గ్రామంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. మంత్రాల మల్లి, మంత్రాలకొండ అవ్వ కలిసి ఊరి ప్రజలకు అభయాన్నిచ్చారు. గౌరీ ఆత్మ శాంతించగానే గ్రామంలోని బాధితుల శరీరాలపై ఉన్న నల్లటి కాలిన గాజుల గుర్తులు క్రమంగా మాయమైపోయాయి. ప్రాథమిక వైద్యశాలలో అచేతనంగా పడి ఉన్న లక్ష్మి, పార్వతి మరియు శ్రావణి ఒక్కసారిగా కళ్ళు తెరిచి మామూలు మనుషుల్లా లేచి కూర్చున్నారు. ప్రెసిడెంట్ గారు, ఇది అద్భుతం. ముగ్గురి నాడీ కొట్టుకోవడం సాధారణ స్థితికి వచ్చింది. ఏ ప్రమాదమూ లేదు. మళ్ళీ అక్క, మమ్మల్ని ఆ భయంకరమైన పీడకల నుండి కాపాడి ప్రాణాలు పోశావు. అవ్వా, మీ పాదాలకు నమస్కారం. మా ముత్తైదువుతనాన్ని మళ్లీ మాకు దక్కించారు. కొండవ్వ, మల్లి, మా ఊరి పరువును, ప్రాణాలను నిలబెట్టారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. మీరే లేకపోతే మా ఇళ్ల దీపాలారిపోయేవి తల్లి. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆడపిల్లలకు గౌరవం ఉన్న చోట ఏ ఆపదా రాదు. ఎప్పుడూ న్యాయం వైపే నిలబడండి. శాంతి నెలకొంది. గాజులపల్లి మళ్లీ వెలిగింది. మీరంతా క్షేమంగా వర్ధిల్లండి. ఊరి ప్రజలందరూ ఆనంద భాష్పాలతో మంత్రాల మల్లికి, మంత్రాలకొండ అవ్వకు చేతులెత్తి మొక్కుతుండగా గాజులపల్లి గ్రామం పచ్చగా ప్రశాంతతను సంతరించుకుంది.